హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తమ్నైల్లో చూసినట్టే మనం ములక్కాయ టమాటా కర్రీ వండబోతున్నాం. ముందుగా నేను కుక్కర్ పెట్టాను. చిన్న కుక్కర్ ఇది. ఈ పాన్లో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి మీడియం సైజులో, ములక్కాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేయాలి. ఉల్లిపాయతో పాటు అవి కూడా వేగుతూ ఉంటాయి. మూత పెడితే తొందరగా మగ్గుతాయి. ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి బెస్ట్. తర్వాత అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుతూ ఉండండి. ఈలోపు మనం టమాటోస్ని కట్ చేద్దాము. ఈ కర్రీకి టేస్ట్ అంతా టమాటా కటింగ్లోనే ఉంటుంది. మరీ చిన్నగా చేయకూడదు, మరీ పెద్ద ముక్కలుగా కూడా కట్ చేయకూడదు. మీడియం సైజ్ ముక్కలుగా, అంటే మనం ఆనియన్స్ ఎంత కట్ చేసామో ఫస్ట్లో అదే సైజులో కట్ చేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనకి టొమాటోస్ కటింగ్లోనే ఈ కర్రీ టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే చూడండి, నేను ఒకసారి చూపిస్తా. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నగా అవసరం లేదు, మీడియం సైజులో సరిపోతుంది. ఒకసారి మూత చూసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ ములక్కాయల్లో ఇప్పుడు ఏం చేద్దామంటే సాల్ట్, పసుపు, కారం వేసి బాగా కలిపి ముక్కలన్నిటికీ పట్టేలా చేయాలి. కారం, పసుపు, ఉప్పు అన్నీ ములక్కాయ ముక్కలకి, ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకుందాము. ఎప్పటి వరకు అంటే ప్యాన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచితే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. ఇప్పుడు కొంచెం ఇవి వేగిపోయాయి కదా, మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగా కలపాలి. ఒక్కసారి కలిపిన తర్వాత ఏం చేస్తామంటే ఆ పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా టమాటా ముక్కలకు కూడా పట్టిన తర్వాత దీన్ని లిడ్తో కవర్ చేద్దాం. కవర్ చేసిన తర్వాత కొంచెం మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్లో మనం ఏం చేయాలి అంటే సాల్ట్ చూసుకోవాలి, సరిపోయిందా లేదా. సాల్ట్ కొంచెం తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, కొంచెం నీళ్ళు సరిపోతాయి, ఎక్కువ నీళ్ళు వద్దు. ఆ కొంచెం నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కుక్కర్ లిడ్ క్లోజ్ చేయాలి, విజిల్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్ మీదకి తీసుకొని రావాలి. హై ఫ్లేమ్ మీద మనకి కరెక్ట్గా 2 విజిల్స్, కరెక్ట్గా 2 విజిల్స్ రాగానే ఇమ్మీడియట్గా మనం స్టవ్ కట్టేయాలి. అప్పుడు ములక్కాయ ముక్కలు చక్కగా కుక్ అవుతాయి. లేకపోతే ఓవర్ కుక్ అయిపోయి మొత్తం విడిపోతాయి అన్నమాట. కుక్కర్ కాక తగ్గే వరకు అట్లా వదిలేయాలి. చల్లారిన తర్వాత పూర్తిగా లిడ్ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. మీకు వాటరీగా ఉంది అనిపిస్తే ఈ స్టేజ్లోనే స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఎగిర్చుకుంటే వాటర్ అన్నీ ఎగురుకుపోతాయి. అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. నా దగ్గర కరివేపాకు లేదు. కరివేపాకు ఉన్నవాళ్ళు స్టార్టింగ్లో జీలకర్ర వేపినప్పుడు వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఈ కర్రీకి. సింపుల్ కర్రీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మార్నింగ్ క్యారేజెస్, లంచ్ బాక్సెస్ ప్యాక్ చేయాల్సిన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్